సిలువను మన మదిలో ఉంచుకొని సిలువ దర్శనాన్ని మనము దేవాలయంలో చూస్తూ మన జీవితాలను సవరించుకుంటూ ఆయనకు దగ్గరగా చేరుకొని ఆయన మనకిచ్చుచున్న ఆశీస్సులను సంతోషంతో పూర్ణంగా అనుభవించడానికి దేవుడు సహాయం చేయాలని కోరుతున్నాను. ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. స్తుతికి పాత్రుడా, ప్రేమగల తండ్రి, నీ నామమును స్తుతించడానికి, నీ ప్రభావమును కీర్తించడానికి ఈ దినమున ఈ సాయం వేళ మీరు మాకు అనుగ్రహించిన ఈ అద్భుత అవకాశమును బట్టి నీకు వందనములు చెల్లించుచూ ఉన్నాం. నీ కుమారుడైన క్రీస్తులో మీరు మమ్మలను కనికరించి ఇంతదనుక కాపాడుతూనే ఉన్నారు. మా ప్రభువా, మండల కాలములోని మరొక దినమున నీ పరిశుద్ధ మందిరంలో చేరి నిన్ను ఘనపరచుచు శిలువమూర్తి అయిన యేసు క్రీస్తును చూచుచు ఆయన సన్నిధిలో నివసించడం ద్వారా మీరు మాకు అనుగ్రహించుచున్న ప్రత్యేకమైన దీవెనలన్నిటి కొరకై నీకు వందనాలు. రెడీమర్ లూథరన్ సంఘాన్ని మీ అధ్యక్షతన నడిపించండి, ఆధ్యాత్మికంగా బలపరచండి. రానయ్యున్న బిడ్డలను తోడుకొని రండి నాయన. క్షేమముగా వచ్చి మరలా క్షేమముగా తిరిగి వెళ్ళడానికి మీ ఆత్మ సహాయం వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఈ ఆరాధన అంతా కూడా నీకు మహిమయుక్తంగా ఉండినట్లుగా నీ కృపాశీర్వాదాలను మాకందరికి అనుగ్రహించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనను నీ పాసనిలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరము కలిసి ఇప్పుడు 12 చరణాలు ఉన్నాయి. వాస్తవానికి 2 పాటలు పాడదామనుకున్నాం, కానీ 2 పాటల బదులు ఒక్క పాటనే పాడేద్దాం. అప్పుడు సుమారు 10-12 నిమిషాల పాట ఇది. అన్ని చరణాలు పాడితే 2 పాటలు పాడినట్లే అవుద్ది. అది 314వ కీర్తన అందరికి వచ్చిందే. దేవా దీన పాపిని ఓ పావన గావు అనేటువంటి ఈ కీర్తన పాడదాం. దేవా దీన పాపిని ఓ పావన గావు కృపాబాహుళ్యము చేత దేవా దీన పాపిని కలుడాను దేవా నా నిలువెల్ల పాపంబే కలుడాను దేవా నా నిలువెల్ల పాపంబే మలినత్వమును వాపి మాన్యోజేయవే తండ్రి దేవా దీన పాపిని ఓ పావన గావు కృపాబాహుళ్యము చేత దేవా దీన పాపిని నీకు కేవలంబు నీకే విరోధముగా నీకు కేవలంబు నీకే విరోధముగా ప్రాకోని నే ఘోర పాపంబు నచ్చితిని దేవా దీన పాపిని ఓ పావన గావు కృపాబాహుళ్యము చేత దేవా దీన పాపిని నాయాతిక్రమమెప్పుడు నా ఎదుటనున్నది నాయాతిక్రమమెప్పుడు నా ఎదుటనున్నది నా ఎదను భారంబై నన్ను ద్రుంచుచున్నది
దేవాదీన పాపిని ఓ పావనగావు కృపాబాహుళ్యము చేత దేవాదీన పాపిని పాపంబులోనే యుద్భవించినాడను పాపంబులోనే యుద్భవించినాడను పాపంబులోనే గర్భము దాల్చినది తల్లి దేవాదీన పాపిని ఓ పావనగావు కృపాబాహుళ్యము చేత దేవాదీన పాపిని యదయందు సత్యంబే ఎడగోరుచుందువు యదయందు సత్యంబే ఎడగోరుచుందువు హృదయమందున జ్ఞాన మొదవాజితువు నాకు దేవాదీన పాపిని ఓ పావనగావు కృపాబాహుళ్యము చేత దేవాదీన పాపిని కలిగించు నాలో నిర్మల శుద్ధ హృదయంబు కలిగించు నాలో నిర్మల శుద్ధ హృదయంబు నిలుకడైన మనసు నిలుపు మాంతర్యమున దేవాదీన పాపిని ఓ పావనగావు కృపాబాహుళ్యము చేత దేవాదీన పాపిని త్రోసివేయకు నన్ను నీ సన్నిధి నుండి త్రోసివేయకు నన్ను నీ సన్నిధి నుండి తీసివేయక నుంచు మీ శుద్ధాత్మను నాలో దేవాదీన పాపిని ఓ పావనగావు కృపాబాహుళ్యము చేత దేవాదీన పాపిని నిరక్షణానంద మోరక్షక మరల నిరక్షణానంద మోరక్షక మరల చేరాదీసి ఇచ్చి స్థిరపరచు నా మనసు దేవాదీన పాపిని ఓ పావనగావు కృపాబాహుళ్యము చేత దేవాదీన పాపిని కావావి కర్తార తాపారాధము నుండి కావావి కర్తార తాపారాధము నుండి కావుడిని సాహ గానంబు చేసేద దేవాదీన పాపిని ఓ పావనగావు కృపాబాహుళ్యము చేత దేవాదీన పాపిని ప్రభువా నా నోరు నిన్ ప్రస్తుతించు సదా ప్రభువా నా నోరు నిన్ ప్రస్తుతించును సదా విభవముగా గునియాడ విప్పు నా పెదవులను దేవాదీన పాపిని ఓ పావనగావు కృపాబాహుళ్యము చేత దేవాదీన పాపిని కోరువాడవు కావి వారాయణార్పణలు కోరువాడవు కావి వారాయణార్పణలు కోరిన నర్పింతు కోటి బలులు నీకు దేవా
దీనా పాపిని. ఓ పావనగావు కృపా బాహుల్యము చేత దేవాదీన పాపిని. విరిగిన మనసేని విలసితాయర్పణము, విరిగిన మనసేని విలసితాయర్పణము, అరయా నలిగిన హృదయ మతి ప్రియంబౌ నీకు దేవాదీన పాపిని. ఓ పావనగావు కృపా బాహుల్యము చేత దేవాదీన పాపిని. 30వ పుటలోని సాయంకాల ఆరాధన క్రమాన్ని అనుసరిద్దాం. ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము, అప్పుడు నా నోరు నీ స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా, నా సహాయము నాకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారుడికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగముల దొండునాట్లు మహిమ కలుగుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కీర్తనల గ్రంథము నుండి 25వ కీర్తనను మొదటి 10 వచనములు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుగా విందాం. ఎవరైనా వాలంటరీగా వచ్చి చదవచ్చు. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం. శ్రీమతి సామ్రాజ్యమ్మ గారు మరణను ఉత్తర ప్రత్యుత్తర కీర్తన చదవడం ద్వారా మనందరం పాల్గొనడం ద్వారా మనము దేవుని మహిమపరుద్దాం. కీర్తనలు 25వ అధ్యాయం. యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచున్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడనూ సిగ్గునందడు, హేతువు లేకుండానే ద్రోహము చేయవారు సిగ్గునందుదురు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకునుము, నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకునుము. అవి పూర్వము నుండి ఉన్నవే గదా. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనకము. యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడనై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాస్త్రములను యెహోవా త్రోవలనియు కృపా సత్యములైనవి. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు
నోండు నాట్లు మాహిమా కలుగును గాక ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. ఈ దినము కొరకైన దేవుని వాక్య భాగాన్ని శ్రీమతి మంజుల గారు చదివి వినిపిస్తారు. లెంట్లోని 4వ దినం కొరకు ఏర్పాటు చేసిన కీర్తనలు 51వ అధ్యాయం 1 నుంచి 12 వరకు అండి. 51వ అధ్యాయం 1 నుంచి 12 వరకు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడుదువు, తీర్పు తెచ్చినప్పుడు నిర్మలుడుగా అగుపడుదువు. నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నీవు అంతరంగంలో సత్యం కోరుచున్నావు, ఆంతర్యంన నాకు జ్ఞానం తెలియజేయుదువు. నేను పవిత్రుడు నగునట్లు ఇస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటేను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచుము. ఈ వాక్యం ఇంత పర్యంతం. ఓ ప్రభువా, మమ్మల్ని కనికరింపుము. దేవునికి దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ దినం మనకు దేవుని వాక్యము అందించేవారు శ్రీ జి సంజయ్ నోయల్ గారు. అవును, ఉన్నారు. మరి వారిని గురించి నాకు అంతగా ఎక్కువ తెలియదు, కానీ ఒక్క విషయం, వారు మనకు ఇక్కడ ఆరాధనలో కీబోర్డు వాయించడం, చక్కగా ఆరాధనకు సంగీతాన్ని అందించడం, అంతవరకు వారు చాలా చక్కగా మనకు అందిస్తున్నారని నేను సంతోషంతో ఉన్నాను. అంతేకాకుండా మరి నేను విన్నది ఏమంటే, దేవుని వాక్యం కూడా చాలా చక్కగా చెప్తారని విన్నాను. మరి దేవుడు ఆయనకి ఇచ్చిన మంచి జ్ఞానం కొరకు కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మనందరము 212వ కీర్తన పాడిన అనంతరం సంజయ్ నోయల్ గారు వచ్చి దేవుని వాక్యం అందించాలని కోరుతున్నాను. 212. మహాత్ముడైన నా ప్రభు విచిత్ర శిల్వ జోడనా యాస్తి నష్టముగా నుంచి గర్భంబణంగా ద్రోకుదున్ నీ సిల్వగాక యో దేవా దేని ప్రేమింప నీయకు నన్ను
సర్వము నీ సిల్వ కై త్యజింతును శిరంబు పాద హస్తముల్ సూచించు దుఃఖ ప్రేమలు మరెన్నడైన గూడేనా విషాద ప్రేమలిగతిన్ మొండాన్ దుర్మార్గు లల్లినా కిరీటమేసు కొండినా ఈ కిరీటములన్నీ దానం దుగంగా సాలునే లోకంబునే నర్పించిన నా యోగ్యమైన ఈవియో వింతైన యేసు ప్రేమకై నాయవ జీవ నీతును రక్షింపబడ్డ లోకమా రక్షింపజావు వందినా రక్షకుడేసు నిన్ సదా రావంబుతోడ గొల్వుమా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ పరమ తండ్రి, నీకే వందనాలు తండ్రి. ఈ సాయంకాలం సమయం మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. మా మధ్యన మీరు ఉండండి తండ్రి, మాతో మాట్లాడమని. ఈ చిన్న ప్రసంగము తండ్రి కాదు నాయన తండ్రి, వాక్యమును మేము పంచుకొంచుండగా తండ్రి, మా ఆలోచనలన్నీ ఇక్కడే ఉండేలాగా నా కృపను అనుగ్రహించమని యేసునామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సంఘమంతటికి వందనాలు. చాలా బలంగా ప్రార్థన చేసినట్టున్నారు సంఘం. మా మామ లేచి కూర్చున్నాడు. అయితే ఆయనతో పాటు ఆయన హాస్పిటల్లో ఉండగా వాళ్ళ తమ్ముడు, ఇంకొక తమ్ముడు, కజిన్ బ్రదరు, ఆయన రోజు భోజనం తీసుకొచ్చి వీళ్ళందరికీ పెట్టే ఆయన ఇప్పుడు సీరియస్గా ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు. ఆయన చూసుకోవటానికని మేము పెట్టిన ఇంట్లో తెనాల్లో వాళ్ళు సీరియస్ అయిపోయి వాళ్ళు హైదరాబాద్ వచ్చారు, ఈయన కూర్చొని ఉన్నాడు. సో ఆయన మరి ఆశ్చర్యకార్యమే ఇది. లాస్ట్ ఒక 2 Sundays చాలా టెన్షన్లో పెట్టాడు ఆయన. మరొకసారి దేవుడు ఆయనకి మరో జీవితం మళ్ళీ ఇచ్చాడనే మేము నమ్ముతున్నాం. సో ప్రార్థన వలన జయము వచ్చింది కనుక మన ప్రార్థనలో విశ్వాసం ఉందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ, వెరీ గుడ్. ఈరోజు ఇచ్చిన టాపిక్ రిపెంటెన్స్, అంటే పశ్చాత్తాప పడుట. నేను ఒక చిన్న కథ చెప్తాను, కథతో స్టార్ట్ చేస్తాను. ఒక పట్టణంలో 2 మనుషులు ఉన్నారు. ఆ 2 మనుషుల్లో ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలు, ఎడ్లున్నాయి. ఈ దరిద్రుడికి ఒక చిన్న గొర్రె పిల్ల ఉంది, ఆడు గొర్రె పిల్ల. అయితే ఈ
ఓకే, ఒక అది ఆ చిన్న గొర్రె పిల్లని పెంచుకుంటూ ఆ దరిద్రుడు ఎంత ఆ, ప్రేమగా పెంచుకుంటున్నాడు అంటే తన సొంత కూతురులాగా పెంచుకుంటున్నాడు, అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. ఈ టైంలో ఒక మార్గస్థుడు ఒకడు వెళ్తూ వాడు విజిటర్స్కి భోజనం పెట్టాలని గొర్రెల కోసం ఎడ్ల కోసం ఐశ్వర్యవంతుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అతనికి అతని దగ్గర ఉన్న గొర్రెలు అవి కాకుండా ఈ దరిద్రుని దగ్గర ఉన్న గొర్రె పిల్ల నచ్చింది. ఆ గొర్రె పిల్లని తీసుకెళ్ళి వధించి వారికి విజిటర్స్కి భోజనం విందు అరేంజ్ చేశాడు. ఇది విన్నారా ఈ కథ? ఎక్కడన్నా చెప్పినట్టుందా? మీరు పాస్టర్ గారు మీరు చెప్పకండి, పాస్టర్ గారు చెప్పకూడదు, ఎందుకంటే మేము ఎక్కువ రెగ్యులర్ బైబిల్ చదువుతాం కాబట్టి అందరికి తెలుస్తుంది. ఈ కథ ఎక్కడన్నా విన్నట్టుందా? ఎక్కడా లేదా? ఉంది. ధనవంతుడు లాజర్ అనుకుంటున్నారా? ఇది కూడా ఒక పాత నిబంధనలో ఒక ప్యారబులే, ఉపమానమే. మనకి 39 ఉపమానాలు పాత నిబంధనలో కూడా ఉన్నాయి. వాటిల్లో ఇదొకటి. మీకు కథ అర్థమైంది అనుకుంటాను, అర్థమైంది. సో మీకు తెలియదు కాబట్టి, తెలియదు అంటే మనం లోతుగా చదవం, రెగ్యులర్గా వచ్చే వాక్యాలే మనం వింటూ ఉంటాం కనుక మనం వాటి జోలు అస్సలు వెళ్ళాం, కానీ వెళ్ళాలి. ఇప్పుడు తీయండి 2 సమూయేలు 12వ అధ్యాయము. 12వ అధ్యాయము నేను 2 నుంచి చదువుతున్నాను, 1 నుంచి. ఒకానొక పట్టణమందు 2 మనుషులుండిరి, ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒక దరిద్రుడు. ఐశ్వర్యవంతుని విస్తారమైన గొర్రెలను ఎడ్లను ఉన్నాయి. అయితే ఆ దరిద్రునికి ఏమీ లేకపోయాను, వాడు పెంచుకొనుచుండగా అది వాని యందు. నేను చెప్పిన కథ ఇది. ఓకే, ఆ కథ దావీదు విన్నాడు. దావీదు ఏమన్నాడు? ఈ మాట విని ఆ మనుషుని మీద బహు కోపించుకొని, యెహోవా జీవముతోడు నిశ్చయంగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు. ఆ మార్గ మధ్యన వెళ్ళేవాడు కోరుకున్నాడు కదా ఈ గొర్రె పిల్లని, అలాంటోడు, అలా కోరుకున్నవాడు మరణానికి పాత్రుడు. వాడి కనికరమ లేక ఈ కార్యం చేసిన గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రెల పిల్ల ఇవ్వాలని నాతాను అనే ప్రవక్తతో చెప్పాను. అర్థమైందండి? ఈ కథ ఇక్కడిది. ఈ కథ ఎందుకు వచ్చిందని నేను చెప్తాను. అయితే నాతాను దావీదును చూచి ఆ మనుషుడు, ఆ మార్గంలో వెళ్తున్న మనుషుడు నీవే, ఆ మార్గంలో వెళ్తున్నాడు కదా వాడు నీవే, ఆ మనుషుడు నీవే, ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినవనగా, ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతులు నిన్ను విడిపించి నీ యజమానిని నీ నగరిని నీకు అనుగ్రహించి, వాళ్ళందరికీ అనుగ్రహించాడు. ఇప్పటికి ఏం జరిగింది? ఈ కథ చెప్పడానికి ఏంటి కారణం? కథన చెప్తారా? ఈ కథకి కారణం దావీదు చేసిన రహస్య పాపము. ఏం చేశాడు మీకు తెలుసు, బెత్షెబా కథ తెలుసు మీకు, దానిలోకి వెళ్ళొద్దు. దాంట్లోకి అంటే మనకు రెగ్యులర్గా ఒక సండే స్కూల్ కథలాగా అది వినిపిస్తూ ఉంటుంది. కానీ నేను చదువుతున్నప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే, ఒక నీతిమంతుడైన ఊరియాని టచ్ చేశాడు. ఎవరు? దావీదు టచ్ చేశాడు. ఏ విధంగా టచ్ చేశాడు? అతడు ఆయన భార్య అని తెలియదు, బెత్షెబా తెచ్చుకున్నాడు. బెత్షెబా కనుక, నేను అనుకుంటాను బెత్షెబా కనుక ఆమె వద్దు అని అన్నింటే దావీదు ఏం చేసాడో తెలియదు, కానీ ఆమె ఇష్టపూర్వకంగా వెళ్ళింది. అయిపోయిన తర్వాత 3 నెలల తర్వాత ఆయనకి ఒక ఇన్ఫర్మేషన్, ఒక లెటర్ పంపించింది. ఐఎమ్ సో అండ్ సో, నేను ప్రెగ్నెంట్ని అని పంపించినప్పుడు వెంటనే ఏం చేశాడు? అతను మొగుడిని పిలిపించి, భర్తను పిలిపించి, నువ్వు యుద్ధంకి ఏమి వెళ్ళిన అవసరం లేదు, నువ్వు ఇంటికి వెళ్ళమన్నాడు. కానీ ఆయన ఏమన్నాడు? నేను
వెళ్ళకుండా అక్కడే ఉండిపోయాడు. తర్వాత రోజు చూశాడు, ఏంది ఈయన ఇంటికి వెళ్ళలేదని మళ్ళీ పిలిపించి, ఎందుకు వెళ్ళలేదు నువ్వు అంటే, ఇక్కడ ఇంత మందసం పెట్టుకొని యుద్ధానికి ఇంత సైనికులు అందరూ సన్నద్ధంగా ఉంటే నేను వెళ్ళి నా భార్య కౌగిట్లో ఎలా పడుకుంటానయ్యా రాజుగారు, ఇది మంచిది కాదు, నేను వెళ్ళను అంటే. కానీ అప్పుడైనా దావీదుకి తన నీతి తెలియలే. ఏమనుకున్నాడు? వీడిని లేపేయాలనుకున్నాడు. ఏం చేశాడు తెలుసాదన్నా? అతన్ని యుద్ధానికి పంపించి చంపించాడు. ముందు భాగంలో పెట్టి చంపించాడు. అప్పుడు ఈ నాతాను అంటాడు, నాతాను చూడండి, నాతాను దావీదును చూచి, ఆ మనుషుడు నీవే, ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి విడిపించి నీ యజమాని నగరం నీకు అనుగ్రహించాను. ఫస్ట్ది నగరం ఇచ్చాడు. నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించితిని. ఎంతమంది లేడీస్ కావాలంటే లేడీస్ని ఇచ్చాడు. అక్కడ ఈ ఇశ్రాయేలు యూదా వారిని ఇచ్చాడు. అతను ఈ దావీదుకి ఏం కోరుకుంటే దేవుడు అది ఇచ్చాడు. ఇది చాలదని నీవు అనుకుని ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉందును. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యగునట్లు నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతని చంపించితివి కదా. సో దావీదు హీ మిస్ 2 థింగ్స్. ధర్మశాస్త్రం బద్ధంగా 10 ఆజ్ఞల్లో 2టిని విస్మరించాడు ఆయన. 1, నరహత్య చేయకూడదు, చేపించాడు. చేసేవాడి కంటే ఈ లోకంలో చేపించేవాడిదే గొప్ప నేరం అకార్డింగ్ టు చట్టం. చేసేవాడి కంటే ఇతను ఏం చేస్తాడు? ఇంకోటి ఏం చేస్తాడు? పొరుగు వాని భార్యని ఆశించాడు. సో 2 ఆజ్ఞల్ని తృణీకరించాడు. నా మాట ఆలకింపుము, యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలమన్నే నీకు అపాయము పుట్టింతును. ఇక్కడి నుంచి కష్టాలు ఆయనకి స్టార్ట్ అవుతాయి. ఏమి చేస్తే ఆయన కష్టాలు స్టార్ట్ అయినాయి? ఒక లేడీని ఆశించినందుక కాదు, నీతిమంతుడు అయిన ఊరియాని టచ్ చేసినందుకు, చంపినందుకు. ఈ రోజుల్లో ప్రాసిక్యూషన్ నడుస్తుంది. ఎక్కడ దానికి ప్రాసిక్యూట్ అవుతున్నారు మన క్రిస్టియన్స్, వీళ్ళు చాలామంది అవుతున్నారు. నైజీరియాలో చూసి చాలామంది ఎవరు ఎదురు తిరగటంలే. ప్రతి దేశంలో దీనికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వాలు పట్టించుకోవట్లే. ఎందుకులే మనకి అని. మనకెందుకు, అవి మతాలు కదా, ఎవడు ఎదురు తిరగటంలే. కానీ ఇది దేవుని సంకల్పం అయ్యున్నది. ఏంటి? నీతిమంతుడు దేవుని కోసము జీవించేవాడు కంపల్సరిగా హతసాక్షి అవ్వవలసి ఉన్నది, అంతే. దానికి ప్రభుత్వాలు ఏమీ చేయలేవు. అది ఒక ప్రణాళిక. దేవుడు అలాంటి వ్యతిరేకంగా ఉండే వాళ్ళని ఎన్నుకుంటాడు. కాబట్టి ఇప్పుడు మన రాజ్యాలు, మన ప్రభుత్వాలు, మన ప్రపంచ దేశంలో ఉన్న నాయకులందరూ అలానే ఉన్నారు. ఎవ్వరు ఇన్ని వచ్చినా, ఇప్పుడు వరకు 5 లక్షల పిటిషన్స్ వచ్చినాయి ప్రపంచంలో. నో వే, ఎవ్వరు దాన్ని టచ్ చేయట్లేదు. ఎందుకు అంటే అది ఒక ప్రణాళికలో ఉంది. ఏమని అంటే, నా నామం పేరట మీరు హింసింపబడుదురు. నా నామం మీద మీరు ఒకరు హింసింపబడకపోతే యేసుక్రీస్తు చెప్పిన వాక్యం అబద్ధం. హింసింపబడుదురు, మీరు కష్టాలు పడుదురు. ఎవరి చేత పొందుతున్నారు? నెబుకద్నెజరు ఎన్నుకుందే ఆయన. ఫరోకి హృదయ కఠినంగా చేసిందే ఆయన. ఇప్పుడున్న నాయకులకి చేయడా? చేస్తాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈయన చేసిన పాపానికి ఎంత మూల్యం చెల్లించుకోవాల్సిందో ఒక దావీదు వలన మనకి ఈరోజు ఒక కథ. నీ ఇంటి వారి మూలము నేను అపాయం పుట్టింతును, నీవు చూచుచుండగా నీ భార్యలను తీసి నీ చేరువు వానికి అప్పగించదును. ఎవడి వలన? నీ కొడుకే, నీ కుమారుడే నీ భార్యల్ని పాడు చేస్తాడు. చూడండి, పగటి యందు వాడు వారితో సైనించును, నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి గాని ఇశ్రాయేలందరూ చూచుచుండగా పగటి యందు నేను చెప్పిన దానిని చేయుంతున్నా నేను. చూడండి, రహస్య పాపముకి
దావీదుకి ఇచ్చిన శిక్ష ఏంటంటే, ఇది బాగా ఘోరం. సినిమా కూడా ఉంది దీని మీద, ఇండియాలో బ్యాన్ చేశారు ఈ మూవీ. ఖచ్చితంగా చూపిస్తాడు ఇండియాలో ఈ సినిమా బ్యాన్ చేశారు 20 years బ్యాక్. అది మళ్ళా నెట్ఫ్లిక్స్లో కూడా బ్యాన్ చేస్తారు. సో అంత భయంకరంగా తీశారంట ఆ మూవీ. అంటే వాడు మన ఆలోచనలను బట్టే అట్లా ఉంది అంటే, అప్పుడు ఇంకా ఎంత భయంకరంగా ఉందో ఈ చిన్న రహస్య పాపం వలన. నువ్వు రహస్యముగా చేసేటివి కానీ ఇశ్రాయేలు అందరూ చూచుచుండగా పగటి యందే నేను చెప్పిన దాన్ని చేయింతును. అప్పుడు అన్నాడు దావీదు, ఏమన్నాడు, నేను పాపము చేసి తిని. ఇమీడియట్లీ వాట్ హీ డిడ్, కన్ఫెస్ అయ్యాడు. నేను పాపం చేశాను అనగానే ప్రవక్త అన్నాడు నాతానుతో, అనగా నాతాను, నీవు చావుకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించాను. ఎందుకు అంత తొందరగా ఆ వాక్యము దేవుడు ఆ నాతానికి ఇచ్చాడు అంటే, పాపానికి ఇమీడియట్లీ పరిహారం అయితే ఉంటుంది. ఇమీడియట్లీ పరిహారం. ఎందుకంటే పాపం వలన వచ్చు జీతము మరణం. సో నువ్వు ఏం తప్పించుకున్నాడు దావీదు? మరణం తప్పించుకున్నాడు. అంత విషయం జరిగిందంతా ఏదో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలనే దావీదు ఆలోచన కాదు. ఒక్కసారిగా తగ్గించుకున్నాడు, నా పాపాన్ని ఒప్పుకున్నాడు. కానీ పాపాన్ని ఒప్పుకున్నాడు కానీ ఏం చెప్పలేదు, ఇంత చేశాను గనక అని ప్రవక్తతో చెప్పాడు కానీ దేవునికి చెప్పలేదు. మనం పాపం చేసామని ఒప్పుకుంటాం, ఓకే, కానీ పాపం చేసి ఒప్పుకుంటే కానీ దేవుడు ఇంకో దాని కోసం చూస్తూ ఉంటాడు. పాపం చేసేంత సరిపోదు. పాపం అందరూ పాపులే, ఏదో రకంగా పాపం చేస్తారు. ఏదో రకంగా అబద్ధం మూలంగానో, ఇంకొకళ్ళ మాటను తోలనాటం వలనో, ఇంకో మాటను తొందరపడి ఒకళ్ళని అనటం వలనో ఏదో ఒక పాపం మనలో పెడతాడు. కానీ అది గ్రహించి నేను పాపం చేశాను ప్రభువా అనగానే నీకు పరిహారం అయితే దొరుకుతుంది, వెంటనే దొరుకుతుంది. కానీ అప్పటికి వదలలే నాతాను. అయితే అవి పరిహరింపబడ్డాయి అని ఆ వచనంతో ఆపేయచ్చు, కానీ ఆపలా. అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నువ్వు గొప్ప హేతువు కలుగు చేసేది కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను. దేవుడు వదలడు, అది పాపం. నువ్వు ఒప్పుకున్నావు, కానీ నువ్వు దేవునికి వ్యతిరేకంగా చేసావు. ఈ పాపం చేసావు గనక నిన్ను దేవుడు వదిలిపెట్టాడు అని ఇంటికి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. నేను క్లుప్తంగా చెప్తా. అక్కడి నుంచి దేవుడు మొత్తుతాడు. మొత్తిన తర్వాత పుట్టిన కుమార్తె చనిపోతాడు. మొత్తినప్పుడు ఏం చేస్తాడంటే, అనారోగ్యంగా బాలుడు పడి ఉన్నప్పుడు బిడ్డ ఉపవాసం ఉండి దేవుడికి ప్రార్థన చేస్తాడు. ఈ ప్రార్థన అదే ఇప్పుడు లెంటన్ డేస్ ప్రేయర్స్ అవే నేను చూస్తున్నా. ఈరోజు మా స్కూల్లో ముస్లిం టీచర్స్ ఉన్నారు, క్యాథలిక్ టీచర్స్ ఉన్నారు, మేము 4 ప్రొటెస్టెంట్ టీచర్స్ ఉన్నాం. ఇవాళ నన్ను అంటున్నారు, ఏంది నీ ముఖం తేటగా ఉంది, చాలా బాగున్నావు నువ్వు. వాళ్ళు ఏంది అంటున్నారు? ఎవరు? వాళ్ళు ఉపవాసం ఉండేవాళ్ళు. ముస్లిమ్స్ వాళ్ళు ఎట్లా ఉంటారో మనకు తెలుసు. వాళ్ళు ఉమ్మి కూడా మింగరు. వాళ్ళు 7th క్లాస్ నుంచి పిల్లలు వాళ్ళు కూడా చేయాలి, వాళ్ళకు ఒక నిబంధన. అది వాళ్ళు ఉన్నారు అసలోళ్ళు, వాళ్ళు కూడా చేస్తున్నారు. ఒక టీచర్ అనింది, ఏంది మీరు 4 భలే ఉన్నారంటే, మంచిగా ఇడ్లీ తిన్నాం, గుడ్డు తిన్నాం, మధ్యాహ్నం బాగానే ఉన్నాం. దేవుడు కోరుకునేది ఉపవాసం. అప్పుడు ఒకటి ఏం చెప్పాడంటే, ఎదుటివారికి తెలియకూడదు, నువ్వు వికారంగా చేసుకోకూడదు. ఉపవాసం అంటే మీనింగ్ అదే కదా. మనం ఉపవాస ప్రార్థనలని అనౌన్స్ చేస్తున్నాం. దట్ ప్రేయర్స్ నాట్ అట్ ఆల్ అవర్ ప్రేయర్స్. దీన్ని బట్టి చూస్తే వీడు అక్రమంగా పుట్టిన వాడి కొనుకు ఉపవాసం ఉన్నాడు. నేల మీద పడి బూడిద పూసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. దేవుడు వినాలిగా ఆ ప్రార్థన. నీతిమంతుడైన దావీదు చెప్పినప్పుడు ఈ ప్రార్థన దేవుడు వినాలిగా, వినలే. ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు, ఎవరితో మాట్లాడలేదు. బిడ్డ చచ్చిపోయాడు. బిడ్డ చనిపోయిన తర్వాత వాళ్ళు అనుకున్నారు, అరే బిడ్డ చనిపోయినప్పుడు ఇప్పుడు రాజుగారికి చెప్తే
రాజు ఆత్మహత్య చేసుకుంటాడేమో చెప్పొద్దన్నారు. కానీ వాళ్ళు గుసగుసలాడు విని వెంటనే లేచి స్నానం చేసి బట్టలు కట్టుకొని మంచి కొత్త బట్టలు కట్టుకొని వెళ్ళి భోజనం చేశాడంట. వాళ్ళకు అర్థం కాలే, ఇదేంద్రా వీడు బాగా ఉన్నప్పుడు ఉపవాసం ఉన్నాడు, చనిపోయిన తర్వాత ఇదేంటి అని. అప్పుడు చెప్తాడు దావీదు, చనిపోయినోడిని నేను వెనక్కి తీసుకురాగలనా, ఇది దేవుడే తీసుకున్నాడు అని వదిలేస్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళ కొడుకులు కుమారులు, ఒక్కొక్క భార్య, ఎన్నో భార్యలు ఉన్నారు కదా, ఒక్కొక్కరు భార్యలకు పుట్టిన కుమారులు, వాళ్ళు చేసిన అక్రమం అంతా ఇంత కాదు. పెద్ద కుమారుడు అబ్షలోము కూతురుని చెల్లెల్ని మానభంగం చేస్తాడు, సొంత చెల్లెల్ని అనుకోవాలి, మానభంగం చేస్తాడు. ఆ తర్వాత అబ్షలోము దావీదు దగ్గరికి వెళ్ళటానికి ఇదై తర్వాత ఈ తప్పు జరిగిన తర్వాత వాడిని చంపాలని, వాళ్ళ అన్నను చంపాలని మళ్ళా వెళ్ళి అడుగుతాడు, ఇవాళ నేను విందు ఏర్పరిచాను డాడీ నువ్వు రా అంటే, నేను రాలేనులే అంటాడు. కనీసం బ్రదర్స్ నన్ను పంపించు అంటే, ఓకే నేను బ్రదర్స్ని పంపిస్తున్నాను పో అంటాడు. ఆ టైంలో అబ్షలోము కొడుకుని అన్నని చంపేస్తాడు. ఎవరి కోసం? కూతురు కోసం. చంపినప్పుడు ఇది దావీదు తెలుసుద్ది, అబ్షలోము పారిపోతాడు, ఒక 2 years పారిపోతాడు. ఆ తర్వాత మళ్ళా వాళ్ళు వచ్చి చెప్తారు, అయ్యా ఇట్లా ఆయన దూరంగా ఉన్నాడు, నీ కొడుకుని పిలిపించుకో అంటాడు. కొడుకుని పిలిపించుకుంటాడు. కొడుకు ఏం చేస్తాడు? రాజుకు వ్యతిరేకంగా రాజు అవ్వాలనుకొని న్యాయాధిపతిగా ఉంటాడు. అప్పుడు దావీదు అనుకుంటాడు, వీడు నన్ను కూడా చంపేస్తాడు అని ఎక్కడికి వెళ్ళిపోతాడు? అరణ్యంలోకి వెళ్ళిపోతాడు. ఇవన్నీ ఎవరిచ్చిన శాపాలు? దేవుడు నాతాను ద్వారా చెప్పింది. నీకు మనశ్శాంతి లేదు, నీకు ఎక్కడి నుంచి ఉండదో తెలుసు దావీదు. 12వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు ఉండదు దావీదు అని చెప్పాడు. 12వ అధ్యాయం నుంచి స్టార్ట్ అయితే 24వ అధ్యాయం వరకు నీకు సుఖం ఉండదు అన్నాడు. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళి ఓపెన్ చేసి 12వ అధ్యాయం నుంచి 24 వరకు ఒక్కసారిగా చదివేసేయండి. గంట పెట్టినా 2 గంటలు పట్టినా మీకు ఒక ఫిక్షన్ మూవీ కనిపిస్తుంది. ఒక ఫిక్షన్ మూవీ అంతే. తర్వాత దావీదు అంతటో ఆగిపోయాడా? ఈ మధ్యలో దేవుడు గుర్తొచ్చాడా? వచ్చాడా? రాలే. దేవుడు గుర్తురాలే. ఎక్కడ గుర్తురాలే? నాతాను గుర్తురాలే, ప్రవక్త చెప్పినవి గుర్తురాలే, ప్రార్థనలు గుర్తురాలే. ఏదో నామకవాస్య ప్రార్థనలు గుర్తొచ్చినాయి శ్రమల కాలంలో. ఏమి గుర్తురాలా? మళ్ళా ఇంకొకటి, ఇశ్రాయేలు పాడైపోవటానికి కూడా కారణమయ్యాడు మళ్ళా యుద్ధాలు వచ్చిన తర్వాత. అప్పుడు మీరు ఇప్పుడు చూడండి 24వ అధ్యాయం 24 అధ్యాయం చూడండి 24. దీనికంటే ముందు 22, 23లో దేవుణ్ణి చూడు, 22 చూడండి ఒకసారి. యెహోవా తన్ను సౌలు చేతుల నుండి తన శత్రువుల చేతి నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములు చెప్పి యెహోవాను స్తోత్రించెను అనితో స్టార్ట్ అవుతుంది. కానీ ఎక్కడ దీంట్లో పశ్చాత్తాపం కలిగిన వాక్యాలు ఎక్కడ మీకు కనపడవు. 23లో కూడా ఏముంటుందంటే దావీదు రచించిన చివరి మాటలు ఇవే. 23 చివరి మాటలు ఇవే. యెష్షై కుమారుడు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషక్తుడై మహాధిపత్యము నొందిన వాడును, ఇశ్రాయేలు స్తోత్ర గీతములను మధుర జ్ఞానం చేసిన గాయకుడు నాకు దావీదు పలికిన దేవోక్తి ఇదే. ఇక్కడ కూడా ఎక్కడ తన పాప ప్రస్తావన అతని కనపడదు. గాడ్ ఈజ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ హిమ్. దేవుడు ఇంకా 23వ అధ్యాయంలో వెతుకుతున్నాడు, ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు 24 చూద్దాం. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులుకొనగా ఆయన దావీదును ఆయన వీరుని ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞయించాడు. అంటే జనులను లెక్కించడం కూడా పాపంగా దేవుడు పరిగణించాడు దావీదు విషయంలో. కానీ మోషే టైంలో లెక్కేశారు. అప్పుడు దేవుడే చెప్తాడు, గోత్రాలు తగ్గట్టు ఎంతమంది ఉన్నారో లెక్కేయమంటాడు. లెక్కేస్తారు. 6 లక్షల మంది తేల్తారు, ఇంతమంది అని తేల్తారు. ఇక్కడ అక్కడున్న ఆయన సేనాధిపతి అంటాడు, యోవాబు అని అంటాడు, జనుల సంఖ్య ఎంత ఉన్నను నా ఏలిన వాడవగు రాజువగు నీవు. 3వ వచనం చూడండి.
జనుల సంఖ్య ఎంతయున్నను నా ఏలిన వాడవు రాజువగు నీవు బ్రతికి ఉండగానే దేవుడను యెహోవా దాన్ని నూరంతులు ఎక్కువ చేయునుగాక. నా ఏలినవాడవగు రాజువగు నీకు ఈ కోరిక ఎలా పుట్టిందంటే ఆయన వినలే. నో, మీరు వెళ్ళి సంఖ్య అయితే ఎంతమంది ఉన్నారు వెళ్ళి కనుక్కురని అన్నాడు. వాళ్ళు 9 నెలలు తిరిగి ఎంతమంది ఉన్నారని చూసుకొని వస్తే 8 లక్షల మంది ఇశ్రాయేలు యుద్ధ శూరులు ఉన్నట్టు, యూదులు 5 లక్షల మంది శూరులు ఉన్నట్టు కనుగొన్నాడు. వాళ్ళు లెక్కేసారు, తీసుకొచ్చి ఇచ్చారు. 10వ వచనం చూడండి. జనసంఖ్య చూచినందుకే దావీదు మనసు కొట్టుకొనగా అతడు కొట్టుకుంది. ఏంటి నేను అసలు ఇప్పుడు దేవుడు మనకి ఆశీర్వాదాలను ఇస్తాడు, ఆశీర్వాదాలను మనకి ఇస్తాడు. ఆశీర్వాదాల విషయం నేను ఒక ప్రసంగము బిల్లిగ్రహం గారిది విన్నాను. ఆయనకి కలిగిన ఆశీర్వాదం ఒకటి వచ్చింది. తర్వాత ఆయనకి ఎన్నో ఆశీర్వాదాలు. అందరూ వచ్చి సెనేటర్స్ అంతా నీవు ప్రెసిడెంట్ అవటానికి ఇనానమస్గా నిన్ను ప్రెసిడెంట్గా చేస్తామో నువ్వు ఒప్పుకో అన్నారు. అప్పుడు అన్నాడు, లేదు, నేను దేవుని సేవ చేయటానికి, సువార్త చేయటానికి నేను ఎన్నుకోకపడ్డాను, కానీ దేశాన్ని ఏలటానికి కాదు. ఇతను దేవుని సేవకుడు, లెక్కించి పరీక్షించి పరిశోధించి ఇంతమంది ఉన్నారని ఆనందించడానికి కాదు ఈయన. అప్పుడు అనుకున్నాడు, ఉదయమున చూడండి 10వ వచనం, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని. అగైన్ హీ డిడ్ అనదర్ సిన్. అది రహస్య పాపము. ఇది చెప్పినా వినకుండా ఇర్రెస్పాన్సిబిలిటీ లీడ్స్ టు సమ్ టైమ్స్ ఇది జస్ట్ ఆల్సో సిన్. దీని ప్రకారంగా అంటే ఇర్రెస్పాన్సిబిలిటీ అనేది కూడా ఒక పాపము. వినకపోవడం. చెప్పారు, వద్దు, విన్నారు. అప్పుడు యెహోవా అప్పుడు ప్రార్థన చేశాడు, యెహోవా కరుణించి నీ దాసుని నా దోషమును పరిహరింపుము. యెహోవాతో మనవి చేయగా ఉదయాన్నే దావీదు లేచినప్పుడు ఇంకో ఆయన వచ్చాడు, దీర్ఘదర్శి అని కాదు. ఆయన వచ్చి ఈసారి ఏమని శపిస్తున్నా అంటే, ఇది ఇంకా భయంకరం. అది నాతానుతో శపింపబడింది, అంటే ఆయన శాపవచనాలది వేరు, దేవుడిచ్చింది. ఇది ఇంకా భయంకరం. మనకు చదువు బుద్ధి వేస్తుంది, ఆలోచింపజేస్తుంది. చూడండి, యెహోవా సెలవిచ్చిందేమనగా 3 విషయం నీ ఎదుట పెట్టుతున్నాను దావీదు, వాటిలో ఒకదాన్ని నువ్వు కోరుకొని వెళ్ళా, నేను అది నీ మీదకి రప్పించదను. కానీ 3 కాదని 1 రప్పిస్తా. కావున గాదు దావీదు నొద్దకు వచ్చి ఇట్లనే సంగతి తెలియదు, నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామం కలుగుటకు ఒప్పుకుందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలువలేక నీవు 3 నెలలు పారిపోటుకు ఒప్పుకుందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకుందువా? ఈ రెండింటిని అనుభవించాడు. కరువు అంటే ఏందో తెలుసు. ఈయన పారిపోయాడు కనుక మళ్ళా పారిపోవటం ఇష్టం లేదు. అప్పుడేమన్నాడు, యోచన చేసి నన్ను పంపిన వానికి నేను ఇయ్యవలసిన ఉత్తరము నిశ్చయించి చెప్పమనగా, అందుకు దావీదు, నాకేమీ తోచుకున్నది, గొప్ప చిక్కుల్లో ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యత గలవాడు గనుక మనిషి చేతులు పడకుండా కంటే యెహోవా చేతులను పడదుము గాక అని గాదుతో అనేను. ఎంత మీరు ఈ సైకలాజికల్గా మనం థింక్ చేస్తే, ఈజ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్, ఈజ్ ద కింగ్. దేవుని చేత ఎన్నిక కాబడిన రాజు చేతిలో నోటిలో నుండి వస్తున్న మాటలు ఇవి. ఏమంటున్నాడు, మనుషుల చేత పట్టకుండా దేవుని, ఒక చీపెస్ట్ మెంటాలిటీ. వాట్ ఈస్ దట్ అంటే, దేవుడైతే మనల్ని ఏం చేయడు, ఈ 3ని కానీయకుండా చేస్తాడు. కనపడ్డు కదా. మనుషులైతే కంపల్సరిగా ఈ కరువులో చచ్చిపోతాం అనుకుంటాడు. కానీ అయితే అప్పుడు
అందుకు ఇశ్రాయేలు మీదకి తెగులు రప్పించగా ఆ దినము ఉదయం మొదలుకొని సమాజ కూటపు వేల వరకు, అంటే 3 దినములు అది జరుగుచుండెను. అందుచేత దాను నుండి బేర్షబా వరకు 70,000 మంది మృతి నొందిరి. దాను నుంచి బేర్షబా వరకే జనసంఖ్య తీసుకున్నాడు. జనసంఖ్య దాను నుంచి బేర్షబా వరకు తీసుకున్నాడు. ఆ జనాలకి తెలియదు ఇంత శాపంలో ఇరుక్కుపోతామని. అయితే ఆ కీడుని గూర్చి అప్పుడు 70,000 మంది మృతి నొందిరి. అయితే దూత యెరూషలేము పైన హస్తము చాపి నాశనము చేయపోయినప్పుడు యెహోవా కీడును గూర్చి సంతాపముంది. దేవుడు సైతం సంతాపం చెందాడు ఈ దావీదు చేసిన ఈ మూర్ఖపు పనికి. సంతాప పొంది, అంతే చాలును, నీ చెయ్యి తీయుము, జనులు నాశనం చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చాను. యెహోవా దూత యెబూసురైన అరోను యొక్క కళ్ళం దగ్గర ఉన్నాడు. అయితే దావీదు చూశాడు ఆ దూతని. చూసి ఏమన్నాడు? ఆ దినమున ఏమని ప్రార్థించాడు? ఆ దూతను చూసి, పాపము చేసిన వాడు నేనే, దుర్మార్గము ప్రవర్తించిన వాడు నేనే. గొర్రెల వంటి వీరేం చేశారు? 70,000 మంది. కరోనాలో ఎంతమంది చచ్చిపోయారు? 800 కోట్ల మందిలో ఎంతమంది చచ్చిపోయారు? అకార్డింగ్ టు WHO అప్రాక్సిమేట్లీ 2.5 కోట్లు సంవత్సరం, అంటే ప్రపంచం మొత్తంలో. అంటే అప్పుడు జనాభా బట్టి 70,000 మంది అంటే ఈక్వల్ టు ఈ సంఖ్య. 800 కోట్ల కరోనా దాంట్లో 2.5 కోట్ల మంది దాదాపు అంటే సఫర్ అయినా చనిపోయినా ఆ తెగులు వలన. కానీ ఈ తెగులు 70,000. సంతాపం ఉందా? అంటే కరోనా టైంలో ఇంతమంది చనిపోయినప్పుడు దేవుడు పంపించిన ఈ తెగుళ్ళకి మరి ఆయన ఏం పొందాడు? సంతాపమే. ఇప్పుడు ఆ 70,000 మంది పాపం చేసిన వారా? కాదు, ఒక్కడ చేసిన పాపమునకు ఇది పరిస్థితి. అప్పుడు ఈ చిన్న కథ అయిందంటే, వీళ్ళు దావీదు వెళ్ళి అడుగుతాడు, నేను తప్పు చేశాను, ఇక దేవునికి నేను ఏ విధంగా ఆయనకి నేను తీర్చుకోవాలి, ఈ పరిహారం ఎలా తీర్చుకోవాలని దేవునికి బలిపీఠం కడతాడు. కట్టి అక్కడ ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసి బలిపీఠం కట్టినప్పుడు ఆ తెగులు అక్కడి నుంచి వాళ్ళ ఇశ్రాయేల్ దగ్గర నుంచి దూరం అయిపోతుంది. అక్కడ పాపం ఒప్పుకున్నాడు, పరిహరింపబడ్డాడు. ఇక్కడ బలిపీఠం కట్టి పశ్చాత్తాప పడ్డాడు. ఓకే, అర్థమైందండి నేను చెప్పింది ఈరోజు అర్థమైందా? అసలు దీనికి దానికి ఏంటి? 51వ అధ్యాయం కంటే మీరు అంటే కీర్తనలు చదివితే 72 కీర్తనల వరకు, 72వ కీర్తన సొలొమోను రాస్తాడు. ఆ చివర ఏమని ఉంటుందంటే చూడండి ఒకసారి. 72 అధ్యాయము కీర్తనలు చివర ఏముంటుంది చూడండి. చివర ఎవరన్నా చదివితే బాగుంటుంది. 72 అధ్యాయము చివర వచ్చినాం, చదవండి. చివర లైన్ చదవండి. ముగించాను. ఇక్కడతో యెషయి కుమారుడైన దావీదు ప్రార్థనలో ముగిస్తాను. అంటే ఇక్కడ వరకు ఆయన దేవుని ప్రేమను తెలుసుకొని ఆయన చేసిన పాపాలకి పరిహారం పొంది పశ్చాత్తాపం పొంది ఇన్ని కీర్తనలు కీర్తనలుగా రచించాడు. అర్థమైంది? అక్కడ నుంచి మనకు తృతీయో ద్వితీయో అది వస్తుంది. అక్కడ నుంచి ఆసాపు కీర్తనలు వస్తాయి, మళ్ళీ దావీదు వస్తాయి. ఇది అన్ని థియాలజీ తెలిసిన పాస్టర్స్ అయితే వివరించగలరు, కానీ నేను యాజ్ ఎ లేమన్ నాకు అంత లేదు. సరే, 51వ అధ్యాయమును నేను క్లుప్తంగా ఇలా రాసుకున్నా. నేను ఎందుకో నిన్న చదువుతున్నప్పుడు క్లుప్తంగా రాశాను. నేను దాదాపు 100 సార్లు చదువుంటాను. ఇది నాకు ఎప్పుడైతే పేరు ఇచ్చారో 100 సార్లు చదువుంటాను. ఇది నాకు భలే నచ్చింది. అంటే నేను అలా చదవను, క్లుప్తంగా రాసుకున్నా. నీ కృప చొప్పున కరుణించి నా అతిక్రములను తుడిచివేయుము, నన్ను బాగుగా కడుగుము, నన్ను పవిత్రపరచుము. హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటేను తెల్లగా నన్ను కడుగుము. నా దోషములన్నిటిని తుడిచివేయుము, మనస్సును నూతనముగా పుట్టించుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము.
సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచుము. అదే కదా మన వాక్యం ప్రసంగం విన్న తర్వాత ఆ 2 వచనాలు మనం పాడుకుంటాం. దేవా నా యందు ఆ శుద్ధ హృదయం కలుగు చేయమని ప్రతి వారము వరల్డ్ మొత్తం లూథరన్స్ పాడుకునే పాట తెలుగులో ఆ పాట. దానికి ఎందుకు పెట్టారు అంటే ఆదివారం వాక్యం విన్న తర్వాత మన పాపము ఎందుకు తెలుస్తుంది, దాన్ని పశ్చాత్తాపడతాము, ఇమీడియట్గా మనం అక్కడ పాట పాడుకుంటాం. అది దానికి మీనింగ్. ఎంత చక్కగా మన పూర్వీకులు దాన్ని ఆ పాటను పెట్టారో నాకు చాలా ఆనందం వేసింది అది చూసిన తర్వాత. సరే, ఇక్కడైతే పాపం నేను 4 స్టేజెస్గా తీసుకున్నా. సృష్టిలోని పాపం వచ్చింది, దానికి ఒక పరిహారం లభించింది, దానికి ఒక పశ్చాత్తాపాన్ని దేవుడు అనుగ్రహించాడు. 5వది యేసుక్రీస్తు వచ్చాడు. ఆయన ఏమన్నాడు? మనకు 3 స్టేజెస్ ఉన్నాయి. రిపెంటెన్స్, రిపెంటెడ్. గాట్ ఇట్? రిపెంట్ అంటే పశ్చాత్తాపడు, వార్నింగ్. 2వది రిపెంటెన్స్, పశ్చాత్తాపడాలి. 3వది రిపెంటెడ్. మనం ఒక 2 వచనాలు చూద్దాం. మత్తయి 3:2. మత్తయి 3 మైక్ పెట్టుకొని చదివితే కొద్దిగా ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి కూడా వినిపిస్తుంది అనుకుంటున్నాను, లేకపోతే నేనే చదువుతాను. 3:2 మైక్ పెట్టుకోండి. ఓకే, నేను చదువుతానులేండి. అయితే ఆ దినముల యందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడి అని యేసుక్రీస్తు ఉపయోగించిన నూతనమైన పదం ఏంటి తెలుసా? మారు మనసు. నువ్వు పాపం చేసావు, పరిహారం పొందు. ఇప్పుడు పశ్చాత్తాపడు అంటలే. సో వన్ టైం సాల్వేషన్, వన్ టైం రక్షణ, వన్ టైం నువ్వు మారు మనసు పొందు. ఇదే మళ్ళీ 4వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే సేమ్ వాక్యం అంతే ఉంటుంది. చూడండి, సేమ్. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించినది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. ఇద్దరు, యోహాను ఏం చెప్పాడు? మారు మనసు పొందుడి. యేసుక్రీస్తు సేమ్ అదే చెప్పాడు. ఇంకొక వచనం చూద్దాం. ఒక నిమిషం. అపోస్తుల కార్యములు 2:38. అపోస్తుల కార్యములు 2:38. పేతురు అంటాడు ఇక్కడ, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. రిపెంట్, వార్నింగ్, ఇట్స్ ఎ వార్నింగ్. పొందుదురు, మీరు రిపెంట్ అవ్వాల్సిందే. ఇక్కడ ఇంకోటి చెప్తున్నా నేను, రిపెంటెన్స్కి సంబంధించిన, అంటే పశ్చాత్తాపము పొందాలి. యోబు 42, నేను త్వరగా వెళ్తున్నాను. యోబు 42 అంటే చివరోది 6వ వచనం అనుకుంటా. 6వ వచనం. కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. యోబు పాపం చేశాడా? పాపం చేశాడా? చేయలేదే. సాతానుడికి పెట్టిన ఒక పరీక్ష వలన యోబు మీద పంపించిన వేదనలు దేవుణ్ణి తిట్టక, దేవుణ్ణి కొనియాడుతూనే ఏమంటున్నాడు? అది కూడా చివరి అధ్యాయం ఏమంటున్నాడు? కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను అంటాడు. దిస్ ఇస్ రిపెంటెన్స్. ఇంకొకటి చూద్దాం. 2 కొరింథీ 7:10. 2 కొరింథీ 7:10. దైవ చిత్తానుసారమైన దుఃఖము, ఇక్కడ చూడండి మంచిగా ఉంటుంది పౌలు చెప్పేది. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. ఏది? రక్షణార్థమైన మారు మనసు దుఃఖం పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయను.
అంటే దావీదు ఒకవేళ దుఃఖపడి ఏదన్నా చేస్తే స్వార్థం కోసమే దుఃఖపడి ఉంటాడు. అందుకని అలాంటి దుఃఖము దేవునికి పనికిరాదు. ఈ లోకంలో ఉన్న దుఃఖము అంటే మనకేమో అందితే ఒకటి, అందకపోతే ఇంకొకటి, అందితే ఒకటి, అందకపోతే ఒకటి. అందిందనుకోండి దేవుడు నన్ను దీవిచ్చేస్తాడు, అందకపోయేదనుకో దేవుడు నన్ను నెట్టిపారేస్తాడు. ఇదే అందుకనే ఏమంటాడంటే ఇక్కడ దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థం మారు మనసును కలుగుజేయను. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. మూడోది చూస్తే రిపెంటెడ్ అనగానే మనకు రెండు గుర్తొస్తాయి. ఏం చెప్పండి? రిపెంట్ అయిపోయాడు క్షణంలోనే. ఎవరు? సిలువు పైన దొంగ, దానికంటే ముందు పేతురు. అంటే దేవుడు అంటే యేసుక్రీస్తు టైం ఇవ్వలే, నేడే రక్షణ దినం అన్నాడు. మనం చేసిన పాపానికి దావీదుకు పెట్టినంత శ్రమలు కష్టాలు పెట్టడు, మనకు పెట్టడు. మన పాపాలను మనం ఒప్పుకుంటాం కదా, పశ్చాత్తాపం పడతాం కదా. పశ్చాత్తాపం పడతాం అంటే అందరు కనపడితే ఏడిసి గగ్గోలు పెట్టడమా? కాదు. అసలు మనలో మానవత్వం అనేది వచ్చేస్తుంది. మతం జోలు వెళ్ళం, మానవత్వం అని వచ్చేస్తుంది. మానవత్వం ఎప్పుడు వచ్చేసింది అంటే దేవుడు మనలో ఉన్నట్టే. అప్పుడు మనకి ఒకలాంటి హృదయం వస్తుంది. ఏంది అంటే ఎదుటివాడు మనల్ని ఏమన్నా కూడా తట్టుకునే శక్తి వస్తుంది. నేను ఫస్ట్లో పెళ్ళైనప్పుడు 1 year మేము అక్కడెక్కడ తిరిగాం. మా టీచర్స్ దగ్గరికి, కొలీగ్స్ పిలుస్తారు కదా మొదట పెళ్ళైనప్పుడు. మా ఆవిడ్ని పైన కింద చూసేవాళ్ళు. అంటే ఈమెకు కూడా ఏమైనా లోపం ఉందా అని చూసేవాళ్ళు. అంటే ఎవరో కాదు, మన దరిద్రులైన క్రైస్తవులే చూసేవాళ్ళు, మన దుష్టులే. నన్ను దీవించిన వారు అదర్ క్యాస్ట్ వాళ్ళు అయితే, రిలీజన్ వాళ్ళు అయితే, దరిద్రులు పైనుంచి కిందకు చూసేవాళ్ళు. ఏమనుకునేది కాదు. కానీ ఇంటికి వచ్చినా మేము ఒకటి అనుకునేవాళ్ళం, ప్రభువా మాకు ఒకవేళ పిల్లల్ని ఈకపోతే వాళ్ళు ఇంకేమనుకుంటారు? లోకరీత్యం అని అడుగుందాం, అవునా కదా? ఈ చర్చిలోకి రాగానే ఒక వ్యక్తి కూడా నన్ను అడిగారు, ఏమని తెలుసా, మీ ఆవిడకి ఏమన్నా అన్నారు. నోరు ఆగదండి. అదే రక్షణార్థమైన మారు మనసు కనుక వస్తే అసలు ఆడెవడో అట్టుంటే నీకెందుకు? అసలు ఆ మనసు రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాదు. వి ఫెల్ట్ 1 year చాలా ఇదైనా, చాలా అసలు ఎంత ఇది అంటే నేను దుఃఖపడ్డాను. ఎవరికి తెలియదు. నేనే నవ్వుతూ ఉంటాను, ఎవరికి తెలియదు. కానీ దేవుడు నా దుఃఖాన్ని చూశాడు. బంగారం లాంటి పిల్లలు పుట్టిన తర్వాత నోరులైతే ఎవరు లేచాయో వారి నోరు మూతపడ్డాయి. ఈరోజు హెల్దీగా ఉన్నాము అంటే ఒకే ఒక కారణం, మేము రక్షణార్థమైనది ఆనందిస్తాం. ప్రేయర్ మెయిన్, ఫస్ట్ ప్రేయర్. ఏది జరిగినా ప్రేయర్, ఏది బయటికి వెళ్ళినా ప్రేయర్. కూర్చుంటే ప్రేయర్, నుంచుంటే ప్రేయర్, అంతే. ఇవాళ బీపీ చూపించుకోవడానికి ఎవరో ఒక మా సార్ వస్తే, ఆ సార్ బీపీ చూపించుకున్నాడు. మా దగ్గర స్కూల్లో ఉంది, ఎలక్ట్రానిక్ డిజిటల్ది పెట్టుకున్నాడు, చూశాడు. నేను వెంటనే మళ్ళీ 3 cells కొత్తవి మార్చి మళ్ళీ పెట్టా, ఇంకోటి వచ్చింది. అంటే బ్యాటరీస్లో చేంజ్ వచ్చినా కూడా బీపీలో చేంజ్ వచ్చేస్తుంది. నేనన్నా ఆయనతో, సార్ నాకు కూడా ఉంటుంది సార్ అప్పుడప్పుడు, కానీ మాకు ఒకటి ఉంటుంది ప్రభు ప్రార్థన అని, మేము వెంటనే ప్రార్థన చేసుకుంటాం సార్. పరలోకమందున్న మా తండ్రి నామ పరిశుద్ధ తగ్గిపోద్ది అది, అంతే. రహస్యం అది, రహస్యం. నేను చెప్తున్నా కదా, నా అనుభవం చాలా. నేను ఇలాంటి ఈ 25 years ఆఫ్ మై మ్యారిటల్ ఈ దీంట్లో నేను ఆనందించినట్టుగా నాలాంటిగా ఉన్నవాడు ఎవడు ఆనందించలే. నేను ఆనందించినట్లుగా, నేను కారు తీసుకొని లోనకి వెళ్తే నాకు ఒక ఘనం నా స్కూల్లో. మీకు తెలియదు, నేను చెప్తున్నా. ఈ దుఃఖం గనక నేను దుఃఖపడితే లోకరీత్యా అది రక్షణార్థమైంది కాదు. అది ఎంత వాక్యానికి ఎంత అర్థం ఉందో చూడండి. ఇది యేసుక్రీస్తు మనకు కల్పించిన రక్షణ.
ఎక్కడి నుండి కల్పించాడు? సిలువ ద్వారా కల్పించాడు. ఒక మంచి పాట ఉందండి, అది మీరు వినే ఉన్నారు. అది పాట పాడి నేను ముగిస్తాను. మీరు వినుంటారు ఈ సాంగ్. ప్రభువా దేవా ప్రేమ రూపివయ అని సుశీల పాడిన పాట. ఈరోజు ఈ వాక్యానికి తగినట్టుగా ఉంటుంది అని అనుకుంటున్నాను నేను. ప్రభువా దేవా ప్రేమ రూపివయ్యా, పాపినని నన్ను పిలచితివా. ప్రభువా దేవా నీదు నామము స్మరణ చేసిన చాలును ఈ జీవితమున. మారు మనసు లేని బ్రతుకు ఎందుకో ఈ జగమునా, నీ సన్నిధిని చేరనైతిని, నీ సన్నిధిని చేరనైతిని, అందుకే నన్ను కరుణించి బ్రోవు. ప్రభువా దేవా మధురమైన నీదు ప్రేమను మరువగలనా బ్రతుకునా. మధురమైన నీదు ప్రేమను మరువగలనా బ్రతుకునా. సిలువలేని జీవితములు స్థిరము కాదు ఇహమునా, నూతన మనస్సు నాకు సగుమా, నూతన మనస్సు నాకు సగుమా, అందుకే నన్ను కరుణించి బ్రోవు. ప్రభువా దేవా ప్రేమ రూపివయ్యా, పాపినని నన్ను పిలచితివా. ప్రభువా దేవా, ఆయన ప్రేమమయుడు గనకే నిన్ను నన్ను పాపి, రే పాపి అని పిలుస్తాడు. పాపి అని పిలవగానే నువ్వు అవును ప్రభా నా పాపం పరిహరించు, పశ్చాత్తాపడుతున్నాను అంటాడు. అందుకని యేసుక్రీస్తు స్వస్థపరిచేటప్పుడు నీ పాపములు క్షమింపబడ్డాయి అంటాడు. అంతేగా నీ రోగము ఇక నీకు జలుబు ఇక రాదు, నువ్వు కలకాలం బతుకుంటావు అనలే అంటాడు యేసుక్రీస్తు. ఆ తర్వాత ఏమిస్తా అన్నాడు? నిత్య జీవం ఇస్తా అన్నాడు. ఒక్కసారిగా మనకి లభించిన రక్షణ. అక్కడేమో 10 సంవత్సరాలు దావీదు పొందాడు శ్రమలు. ఇక్కడ యేసుక్రీస్తుని కలిగి ఉంటే మనం మన ఏజ్లో మహా అయితే 1 year 2 years ఉంటుంది అంతే. హెల్త్ ప్రకారం తీసేయండి, అది మనకి ఇవ్వాలి దేవుడు. ఎందుకంటే లేకపోతే దేవుడు అని మనం ప్రార్థన చేయం కదా. అది కనుక బాగుంటే అసలు దేవుడే గుర్తురాడు, ఆ స్పెల్లింగే గుర్తురాదు, దేవుడి స్పెల్లింగ్ గుర్తురాదు మనకి. అందుకనే ఇస్తాడు, కంపల్సరిగా వస్తాడు. ఇది ఎందుకు అంటే మనం పరిశుద్ధంగా జీవిస్తే ఆయన ఒక్కసారిగా వచ్చి మనల్ని ఒక్క రెప్పపాటున తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక్కడ దేవుడిని నమ్మని వారికి మాత్రమే తీర్పు ఉంటుంది. సో మన సంఘము ఆ తీర్పులోకి పోకుండా ఉండాలి అంటే పాపం చేస్తాం, దానికి పశ్చాత్తాపం మాత్రం పొందాలి. ప్రార్థన. పరిశుద్ధుడా పరలోకపు తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ చిన్న వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. మేము విర్రవీగకుండా తండ్రి, దీని ద్వారా తండ్రి నాయన మేము చాలా తగ్గింపు జీవితం మాకు ఇచ్చి నాయన మాకు ఆ రక్షణానందము తండ్రి, ఈ పశ్చాత్తాప జీవితము మేము పొంది నాయన మీ తీర్పు కోసం ఎదురు చూసేవారు కాక త్వరగా తండ్రి మేము మీతో పాటు ఎత్తబడిగి పరిశుద్ధులతో పాటు వచ్చే జీవితాలను మాకు ఇయ్యమని ఈ రాత్రి వేళ వేడుకున్నాను తండ్రి. నాయన అందరినీ ముట్టండి తండ్రి. ఈ శ్రమల కాలమున నాయన ఎంతమంది అయితే నాయన వారికి ఉన్న శ్రమలు, వాళ్ళకు ఉన్న కష్టాలు చెప్పుకుంటున్నారో వాళ్ళ ప్రార్థన ఆలకించమని నాయన ఈ రాత్రి వేళ నాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి తండ్రి, నాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాము. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి పాస్టర్ గారికి, చర్చి యాజమాన్యానికి నేను వందనాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.
సంజయ్ నోయల్ గారు చాలా చక్కగా 51వ కీర్తన బ్యాక్గ్రౌండ్ చాలా చక్కగా వివరించారు. చరిత్ర అంతటినీ ఆయన ఉటంకించారు. అంతేకాకుండా ఈ దావీదు పశ్చాత్తాపములో ఉన్నటువంటి స్పష్టత ఉన్న అతని జీవితంలో కలిగినటువంటి ఒడిదుడుకులన్నింటిలో కూడా అతడు తర్వాత జీవితంలో కూడా దేవుణ్ణి మర్చిపోలేదు. అతడు దేవుని ప్రతి క్షణంలో కూడా అహీతోపెల దగ్గరకు వచ్చినప్పుడు ఆ కుట్రను భంగం చేయమని ప్రార్థించాడు. ఆ తర్వాత దేవుని చేతిలోనే నేను పడతానంటే దేవుడు కరుణారుడు అని ఎరిగి దేవుని చేతికి అప్పగించుకున్నాడు. అది దావీదులో ఉన్న గొప్పతనం. అందువల్ల దావీదు నా హృదయానుసారుడు అని క్రొత్త నిబంధనలో దేవుడు పలకరించాడు. చాలా చక్కగా 51వ కీర్తనలో ఉన్న విషయం అంతటినీ నిజంగా చాలా చక్కగా వివరించినటువంటి నోయల్ గారికి మన సంఘం తరపున నా తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకున్నాను. చాలా చక్కగా చెప్పారు. అంటే మరి ఈ సమయంలో అందరము 8:20 దాటింది కాబట్టి అందరము ఈ సాయంకాల ఆరాధన ఇంకా ఉన్నది కానీ దాన్ని ఇక్కడ కట్ చేద్దామని అనుకుంటున్నాను. కట్ చేసి అందరము లేచి నిలబడి ముగింపు ప్రార్థన చేసుకొని దీవెనతో సెలవుచ్చుకుందాం అనేది ఉద్దేశం. ఓకే, ప్రార్థన చేద్దాం. కరుణాళుడవును పరిశుద్ధుడవునైనా మా పరలోకపు తండ్రి, నీకును నీ నామమునకును స్తుతులను చెల్లించుచూ ఉన్నాం. నీవెంతో కరుణాళుడవైన దేవుడవై ఉన్నావు. నీవు మమ్మలను ప్రేమించుచూ ఉన్నావని ప్రతి క్షణము మేము గుర్తెరుగుతూ ఉన్నాం. ప్రతి దినమున ప్రతి ఉదయమున నీ కృపా వాత్సల్యతలను మాకు అనుగ్రహించి దినమంతటిలో మేము ఉత్సాహముగా పనులు చేసుకునడానికి, అలాగే రాత్రి వేళలో నీ పాద సన్నిధి చేరి ప్రార్థించడానికి మీరు అనుగ్రహించుతున్నటువంటి కృప కొరకై వందనములు. తండ్రి, రెడీమర్ లూథరన్ సంఘం కొరకై ప్రార్థిస్తున్నాం. ఈ సంఘం నీ సంఘంగా వర్ధిల్లడానికి మీరు ఎల్లవేళలా సహాయం చేయండి నాయనా. ఈ సంఘానికి చెందిన ప్రతి కుటుంబం తమ జీవితంలో నీవు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి లెంట్ కాలంలో, ఈ మండల కాలంలో నీ శిలువ సామీప్యతలోనికి రాగలుగుటకై సహాయం చేయమని వేడుకుంటున్నాం. మానవుల రక్షణార్థమై నీవు ఏర్పరచిన ఈ శిలువ నిజముగా ఎంతో గొప్పది. క్రీస్తు దానికి తీసుకుని వచ్చినటువంటి గొప్ప పరమార్థమును బట్టి నిన్ను స్తుతించుచు ఉన్నాం. యేసు క్రీస్తు అను మా రక్షకుడు మా పాపముల నిమిత్తమై శ్రమ పొంది తిరిగి లేచి మాకు పునరుద్ధానపు గొప్ప నిరీక్షణ అనుగ్రహించినందుకై నీకు వందనాలు. ముఖ్యంగా మా తండ్రి, ఆదాము నుండి మాకు సంక్రమించిన ఈ పాపం నిరంతరము మమ్ములను ప్రలోభపెట్టుచు ఈ లోకాకర్షణలోనికి దించుతూ మేము పాపలంగానే బ్రతకడానికి ఎల్లవేళలా ఊరులను సృష్టించుచు ఉండగా, ప్రభువా, అట్టి వాటి నుండి మా అంతట మేము మా శక్తితో మా జ్ఞానముతో విడుదల పొందలేం. కానీ నీ సహాయం వలనను నీ వాక్యము వలనను మీ ఆత్మ మాలో కలిగించే పరివర్తనను బట్టి మేము నీ వైపు తిరగగలుగుచున్నాం. మా ప్రభు, మా పాపములను క్షమించండి. తలంపు వలన, మాట వలన, క్రియ వలన చేయి పాపములను క్షమించి క్రీస్తు రక్తంలో అవి శుద్ధి చేసి మేము నీతిమంతులంగా, క్రీస్తుకు అనుంగు వెడిలంగా, సేవకులంగా
ఈ లోకమందు ప్రకాశించడానికి మమ్మలను నిరంతరము క్రీస్తునందు వెలిగించుమని వేడుకుంటున్నాం. దయగల తండ్రి, నీకు స్తోత్రములు. ముఖ్యంగా ఈ దినం నాయన వాక్యం చదివిన వారిని, అలాగే వాక్యం అందించిన వారి కొరకును ప్రార్థిస్తూ ఉన్నాం. ముఖ్యంగా సంజయ్ నోయల్ గారి కొరకు, వారి కుటుంబం అంతటి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మీ దాసుడు అందించిన వర్తమానమును బట్టి మా ప్రభువా, నీవు ఆయనకి ఇచ్చిన జ్ఞానమును బట్టి, అలాగే అనుభవాన్ని బట్టి, ముఖ్యంగా జీవితంలో వారి కుటుంబమునకు చేస్తున్న మేళ్ళన్నిటిని బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాం. ఇక ముందును వారిని, వారి కుటుంబాన్ని దీవించండి. ముఖ్యంగా నాయన, ఈ సమయమందు రెడీమర్ లూథరన్ సంఘంలో నాయన ఈ జూమ్ ద్వారా కూడా వాక్యం వింటున్న వారిని, ఆరాధనలో పాల్గొంటున్న వారిని, అలాగే విదేశాల్లో ఉంటున్న వారిని మీ పాద సన్నిధిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అందరినీ మీ కృపలో దీవించండి. దయగల దేవా, ఈ దినం ఇలాగున మేమందరము నీ పరిశుద్ధ సహవాసాన్ని, నీ సన్నిధిని అనుభవించి ఉన్నాం. నీకు స్తోత్రములు. ఇంకనూ మా బ్రతుకు కొనసాగుతూ ఉండగా నాయన ఈ రాత్రికాలపు దీవెనలను కూడా మాకు అనుగ్రహించమని, ఉదయాన్నే లేచి నీ చిత్తమైతేనే మరలా మేము మా పనిపాట్లలో పాల్గొంటూ నాయన మా జీవనాన్ని కొనసాగించగలుగుటకును, అలాగే నీకు నమ్మకమైన సత్య సాక్షులంగా ఈ భూమి మీద కొనసాగుటకును, నిజమైన క్రైస్తవ్యములోనున్నటువంటి ఉన్నత విలువలను మా జీవితాల్లో పాటించడం ద్వారా మేము అనేకులను ఎదుకు రాబట్టగలిగినట్లును కూడా మా మాటల యందును ప్రవర్తన యందును మేము నిన్ను వెంబడించినట్లు, పరిశుద్ధముగా వెంబడించినట్లు నీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ప్రేమగల తండ్రి, ఈ రాత్రి కాలపు నాయన ఆరాధనలో ఉన్న మేము సమస్తము నీ చిత్తమని మీకు మమ్ములను, మా కుటుంబాలను సమర్పించుకుంటుండగా నీ కృపాచిత్తమును బట్టి మమ్మలను నడిపి మహిమ ఘనతలు మీరు పొందుమని, ఇంకనూ మేము అడుగక మరచిన నాయన మరి ప్రార్థనలో ఉన్న అనేకమైనటువంటి దీవెనలను మీరు మాకు అనుగ్రహించి ప్రార్థనా శక్తితో మేము ముందుకు సాగునట్లు ఎల్లవేళలా మమ్మల్ని బలపరచమని, రక్షకుడును ప్రభును త్వరలో మా కొరకు రానయ్యున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనను నీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరుగాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయము. మా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనలోనికి తేక దుష్టుని మమ్ము తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, దీవెన సదా మీ అందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును దీవించి పంపుము నీ కృపనందించి అభివందనముల చేకొనుమా. విభవము మహిమో నతి కీర్తి యుగ యుగములకు నీ కగుతన్. యుగ యుగములకు నీ కగుతన్. పగతుర ప్రేమించెడు శక్తి తగబురుగును జూచెడి రక్తిన్. మిగులందయ చేయుము దైవా జగదేక మారా కీర్తి. యుగ యుగములకు నీ కగుతన్. యుగ యుగములకు నీ కగుతన్. గుడిలో వినిన నీ వాక్యము మా గుండెల బదిలము చేయగను. గుడి బయటను నా చారములు నడువగదోడ్పడుమో కీర్తి.
యుగ యుగములకు నీకగుతన్ యుగ యుగములకు నీకగుతన్ క్రైస్తవ మైత్రిని సంగములో విస్తరణము చేయగనిము నేస్తవ భావము లోకములో నిరపగదయగనుమో కీర్తి యుగ యుగములకు నీకగుతన్ యుగ యుగములకు నీకగుతన్ ప్రభువా మమ్మును దీవించి పాంపుము నీ కృప నందించి మరి ప్రేయర్కి వచ్చిన వాళ్ళందరికీ భోజన ఏర్పాట్లు ఉన్నాయి, దయచేసి గమనించి మరి ఈ సహవాసపు విందులో పాల్గొ